అర్ధరాత్రి రైలు వేగంగా దూసుకుపోతోంది. లోపల ప్రయాణికులు నిద్రలో, బయట చీకటి, వర్షం, మలుపు. అప్పుడే ఒక పెద్ద శబ్దం. బ్రేకులు పనిచేయలేదు. ఇంజిన్ కంపించింది. రైలు ముందున్న వంతెన నీళ్లలో సగం కూలిపోయింది. ఇంకా ఆగదు. డ్రైవర్ అరుపు. అది హెచ్చరిక కాదు, ఆఖరి నిజం. ఒక తండ్రి తన కొడుకును గట్టిగా పట్టుకున్నాడు. ఒక అమ్మమ్మ మౌనంగా కళ్ళు మూసుకుంది. ఎవ్వరూ పరిగెత్తలేదు, ఎందుకంటే దారిలేదు. అప్పుడే రైలుపైన గాలి ఒక్కసారిగా వేగం పెంచింది. వర్షం పడుతూనే ఉంది, కాని శబ్దం కాదు. ఒక ఊపిరిలాంటి చలనం. ఎవరో రైలుకు పక్కనే పరుగెత్తుతున్నారు. మనిషి కాదు, యంత్రం కాదు. ఒక్క క్షణంలో రైలు వేగం తగ్గింది. చేతులు బోగోగీలను పట్టుకున్నాయి. చిన్నవి కాదు, కంపించేవి కాదు, నమ్మకం ఉన్న చేతులు. వంతెన దగ్గర రైలు ఆగిపోయింది. ఒక్క బోగీ కూడా పడలేదు, ఒక్క ప్రాణం కూడా పోలేదు. ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. కేవలం ఒక గుర్తు మాత్రమే, పగిలిన రైల్వే రాళ్లమీద మట్టిలో పడిన అడుగుముద్ర. ఇది ప్రమాదం కాదు, ఇది అదృష్టం కాదు. ఎవరూ చూడని వేగం, ఎవరూ అడగని శక్తి. సహాయం కావాల్సినప్పుడు హనుమంతుడు పేరుతో కాదు, పనితో వస్తాడు.